ఇదే చాలా ఇదేనా ఎస్. ఆహా వద్దు, ప్లేట్లో పెట్టు. ప్లేట్ ఇవ్వనా? అదే ఇలా కడిగేసాను ఫస్ట్. ఏంటి వర్షం పడుతుందమ్మా బయట? ఫుల్గా పడుతుంది వర్షం. ఓకే, అందుకని ఇక బయటికి ఎక్కడికి వెళ్తామని చెప్పి ఇక ఇంట్లో ఉన్న దోశల పిండి ఈ కీరా క్యారెట్తో జ్యూసా. కీరా క్యారెట్ బీట్రూట్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇద్దాను ఇక. ఓకే, మధ్యాహ్నానికి ఏదో ఒకటి చేయాలి. శనివారంగా చిన్నబాబు తప్ప అందరూ ఫాస్టింగ్ అనమాట. అందుకని స్పెషల్ అనమాట ఇవాళ. ఏం వండుదాం అనుకుంటున్నాం మధ్యాహ్నం? పరదా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. పరదా బిర్యానీ. పరదా బిర్యానీ. పరదా బిర్యానీ అన్నా, లేదంటే మటన్ షాహీ గోష్ బిర్యానీ అన్నా. చాయిస్ ఈజ్ యువర్. ఏదైతే ఎందుకు అలా అనుకోవాలి? బడ్జెట్ పెట్టేది నువ్వు, బరువు చూసేది నువ్వు. అందుకని మటన్ అంటే ఎక్కువైద్ది, చికెన్ అంటే తక్కువైద్ది. అందుకని చాయిస్ ఈజ్ యువర్ అన్నా. పరదా అంటే చికెన్ బిర్యానీ, మటన్ షాహీ గోష్ బిర్యానీ అంటే మటను. అర కేజీ లేనిదే ఒక ఫ్యామిలీకి గడవదు. అర కేజీ తేవాలంటే కాగితం తీయాలి. అవునా కదా? బాగా చెప్పానా? పిల్లలు అయితే లెగవలేదు ఇంకా. పడుకొని లేసి ఏం చేస్తారు? వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వర్షాలు పడట్లేదు కదా అని చెప్పేసి అనుకున్నప్పుడే వర్షాలు పడతాయి అన్నమాట. రాత్రి బట్టలు తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఒక్క సెకండ్లో బద్దకిచ్చేసేసరికి చూడండి బట్టలన్నీ తడిసిపోయినాయి. అలా వర్షం పడట్లేదు కదా, మార్నింగ్ తీసుకోవచ్చులే అనుకున్నా. బద్దకం. ఏం చేస్తున్నారు? నేను అన్నం ఉంది, కొంచెం మామిడికాయ పచ్చడి తెచ్చుకొని నెయ్యి వేసుకొని ఈ చలికి మంచి ఇదిగా తింటా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి జ్యూస్ తాగడానికి క్యారెట్, బీట్రూట్, కీరా దోసకాయ, కొంచెం నిమ్మరసం, ఇష్టమైతే తేనె కూడా కలుపుకొని తాగేయచ్చు అన్నమాట. ఇప్పుడైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా. అంట్లు అయితే తోమేసేసాను. బయట ఫుల్ వర్షం పడుతుంది, పిల్లలు ఇప్పుడే లేచారు, వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టాలి. అది పరిస్థితి. మీరేం చేస్తారు ఇవాళ టిఫిన్? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే తేనె కూడా వేసుకోండి, మా ఇంట్లో లేదు అందుకని వేయలేదు. ఇప్పుడు ఏమేమి వేసావు ఇందులో? క్యారెట్, బీట్రూట్, కీరా దోసకాయ, కొంచెం లెమన్. అంతా కూల్ ఐటమే. హనీ వేడిగా. ఓకే. మన చీఫ్ గెస్ట్ అయిన హరిబాబు గారికి సరే పక్కన పెట్టుకో తీసుకుని. పర్వాలేదు కదా. ఇదేమో మైకిల్ బాబుకి, ఇదేమో నాకు మా వారికి. 50-50. ఓకే, సగం భాగం కాబట్టి క్యారియర్ ఫస్ట్ అది మా వారికి ఇస్తా. మందు బిళ్ళ చేదుగానే ఉంటుంది కానీ జ్వరం తగ్గిద్ది. అట్లాగే జ్యూస్ ఎట్టున్నా తాగాలి. వాటి ఎక్స్ప్రెషన్ పంచదార వేసుకోవాలి, తీయగా లేదా? బాగానే ఉంది, అంత ఆక్షేపణ ఏం లేదు. ఓకే, క్యారియర్. అవును. గ్లో వస్తుంది తెలుసా? ఫేస్ గ్లో వచ్చిద్ది, మా బోన్స్కి బలం వచ్చిద్ది,
మజిల్స్ వస్తాయి. మీరు జిమ్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడాల్సిన అవసరం లేదు హరి. రోజుకు వెజిటబుల్ చూస్తుంటే అదే మాట ఫ్యాట్ లాస్ అవుతుంది కానీ బాడీ అనేది మీరు అలా చెప్తే తాగుతారని మేము చెప్తాం హరి. మీరు ఊగొట్టాలి, నమ్మాలి. ఏం మొత్తం నెయ్యి వేస్తుండాలా. ఎలా ఉంది బాబు? ఏమ్మా చెప్పున్నా ఏంటి? పొద్దున్నే చక్కగా సర్దిపోవ తింటున్నావు కదా, అలా ఉంది అంటున్నా. చల్లబోవ మామిడికాయ పచ్చడి తీసా, దానికి చక్కని దుర్గా పూసనెయ్య చూసావా, ఈ రెండు మిక్స్ చేసి ఇలాగా దోశ ఏమన్నావు? దోశ సరికేమో అన్నం పెట్టుకుని తినేస్తాను. దోశ వద్దు, ఇడ్లీ వద్దు, మామిడికాయ పచ్చడి విత్ ఘీ, మ్యాంగో చట్నీ విత్ ఘీ. మళ్ళీ పచ్చడి కూడా మన ఇంట్లో అయిపోతే మాధవమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పల్లెటూరు నుంచి వచ్చింది ఇక పచ్చడి, అది తెప్పించా. మాధవమ్మ పచ్చడి అంటే కొంచెం ఘాటుగా ఉండిద్ది, ఇక తెలంగాణ స్పెషల్. అదే దీన్ని పట్టు పట్టేస్తున్నా. అరే టిఫిన్ చేస్తావా? ఏం టిఫిన్ చేస్తావు? ఇడ్లీ. మమ్మీ ఇంట్లో వేసిందా, బయట తినేసావా? ఇంట్లో. మంచిది. దాంట్లో కూడా నెయ్యి వేసుకోపోయావా? నెయ్యి తినరు వాళ్ళు. నెయ్యి, పెరుగు, మజ్జిగ, పాలు అలాంటి వాటిని నిషేధించారు. నెయ్యి ఓన్లీ స్వీట్లో. ఏమండింది మమ్మీ? సాటర్డే పప్పుచారు చేసిందా? ఓకే ఓకే. ఫీలింగ్ రాదు. ఇప్పుడైతే టిఫిన్కి దోశ వేస్తున్నా. ఇందులోకి చట్నీ అయితే ఏం లేదు, అల్లం పచ్చడి ఉంది, ఇంట్లో పట్టిన అల్లం పచ్చడి, అది వేసుకుని తినేసేస్తాం అనమాట. ఆల్రెడీ మా వారి అయిపోయింది, మా పిల్లలకి వేసేస్తున్నా. ఇప్పుడు మా పిల్లలకి అయిపోతే నేను కూడా వేసుకుని తినేటివి. ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం అలా ఇల్లంతా చదివేసేసి వంట దగ్గరికి రావాలన్నమాట. అది పరిస్థితి. డాడీ పెన్సిలిన్ టాబ్లెట్ తెస్తానన్నారుగా, అది రాసుకుంది మధ్యాహ్నం. నువ్వు కూడా బ్రష్ చేస్తే ఎప్పుడు మన మాట ఉందో. నిన్నే అనుకున్నా వర్షాలు పడట్లేదు అని, తెలంగాణ వచ్చేసింది. మీరేం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? కామెంట్ చేయండి. బయట ఎక్కడ చూసినా వర్షాలు, అలాగే వైరల్ ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి. చికెన్ గునియా, మటన్ గునియా. మనుషుల్లాగా ఉండట్లేదు. జ్వరంతో ఒక్క రోజు మంచమే పడ్డారంటే ఒక 15-20 రోజుల దాకా మనుషులు అవ్వలేకపోతున్నారు. అంత ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, చికెన్ గున్యాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ వర్షాకాలం వచ్చిందంటే జ్వరాలతో బాధపడాలి, జలుబులతో, జ్వరాలతో. ఆల్రెడీ నాకు జలుబు చేసింది. ఇవాళకి 4వ రోజు 5వ రోజు చేసి ఇంకొక వారం ఉండిద్ది కరెక్ట్గా. చాలా ఇంకా కాల్చాలా? చాలు. ఫుల్ వర్షంలో వేటకి బయలుదేరాం. వేట అంటే చేపల వేట కాదు, మేము మధ్యాహ్నం తినడానికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి కాబట్టి మేమిద్దరం వెళ్ళి కూరగాయలు తెద్దాం అనుకునేసరికి మా చిన్నోడు కూడా బయలుదేరాడు, నేను వస్తాను అనుకొని. అది పరిస్థితి. లైట్గా తుప్పర పడుతుంది, పూల వర్షంలాగా. పప్పకాయ వచ్చింది చూసావా?
ఇది కూడా అన్నగారి కష్టానికి ఫలితం దక్కిందనమాట. చిన్న పొట్లకాయ ముట్టుకో మాకు, మళ్ళీ ఇది అరుగుదల ఆగిపోయింది. టచ్ మీ నాట్. పొట్ట చెట్టు, చిక్కుడు చెట్టు, ఇంకోటి కూడా వచ్చింది. శుభోదయం మిత్రమా. అదిగోండి కనిపిస్తుందా? ఇప్పుడు కూడా మనం మన తోటకి వెళ్ళిపోతున్నాం. అక్కడ నేను చాలా రకాల చెట్లు వేసాను, అవి చూపిస్తాను మీకు. ఏం లేదు, లేసాను కాస్త. మన అందమైన ప్రపంచంలోకి వచ్చేసేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. ये गाड़ी किसका है? ये नहीं इधर इधर का हाल पे रात को इधर हाँ? అక్కడ ఎందుకు నుంచున్నావురా? లే అక్కడ. नमस्ते नमस्ते. क्या लक्ष्मी जी, नाश्ता हो गया? नहीं बारिश अंदर 3 दिन बारिश 3 दिन 3 दिन बारिश. ఆఫీస్ రూమ్ తలుపు తీయండి అండి. సువంతలి గాడు పడిద్ది కదండి వర్షం. గోంగూరకు వస్తాడు రమ్మని. రాజుబాయ్ పచ్చిమిరపకాయ ముక్కలు వచ్చినాయిగా. వచ్చినాయి. అదే ఇదే మన తోట, అందమైన తోట. తోటకూర ఉంటుంది. అది తోటకూర, ఇదే కూర. అది గోరుచిక్కుడన్న ఇద్ది, పెండన్న ఇద్ది. ఇప్పుడు మనకి 3 రకాల కూరలు ఉన్నాయి. అబ్బో, ఒకటి గోంగూర, ఒకటి బచ్చల కూర, ఒకటి తోటకూర, ఇంకొకటి చుక్కకూర, పాలకూర. గోంగూర, ఇది ఎర్ర గోంగూర. ఏ గోంగూర దేనికి బాగుంటుందో నేను మర్చిపోయాను, మీరు కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే తెల్ల గోంగూర ఫ్రెండ్స్. చక్కగా మనం పెట్టిన మొక్కలు మన చేతికి వచ్చి నోటి దాకా వచ్చినాయి అంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. కూరకి కొనుక్కునే అవసరం లేకోకుండా చక్కగా ఇలా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలైనా కూరగాయలైనా నోటికి కమ్మగా, ఒంటికి హాయిగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేయచ్చు. ఇది రెండోసారి మేము తెంపటం. ఇలా తెంపుతూ ఉంటేనే బాగా వస్తాయి, తెంపకుండా ఉంటే గడిసి బారిపోయి మొక్క అనేది ఫలితం ఇవ్వదు. అందులో గోంగూర అయితే కోసేస్తాము. చుక్కకూర దగ్గరికి వచ్చాం. పాలకూర కూడా అయిపోయింది. బచ్చల కూర కూడా కోసేసాము. కాకపోతే బచ్చల కూర పాలకూర అంతగా రాలేదు, వచ్చిన వరకు కోసామన్నమాట. ఇప్పుడు చుక్కకూర అయితే ఫుల్గా ఉంది. కొన్ని ఆకులు అయితే పాడైపోయిన ఆకులు గిల్లి పడేసేసి మంచి ఆకులు అయితే మనం ఉంచుకుంటున్నాం అన్నమాట పప్పులో వేసుకోవడానికి.
వర్షం కూడా పెరిగిపోతుంది. టపటపా కోసేస్తే వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం అయితే పడింది. మేము కూడా తడిసిపోతాం. ఆల్రెడీ నాకు జలుబు చేసి 4-5 రోజులు అయింది. అయినా నేను బుద్ధి లేకోకుండా ఈ వర్షంలో వచ్చి ఇగో ఆకుకూరలు కోస్తున్నా. కనీసం మా వారు టోపీ అన్న పెట్టుకున్నాను, నేను అది కూడా పెట్టుకోలేదు. అంటే నా టోపీ దొబ్బేద్దామనే నేను ఇచ్చినా నేను పెట్టుకోను. తడుద్దామనే తడిసి జ్వరం వచ్చి పడుకుంటే ఇక మేము ఇచ్చేద్దామనే. కావాలి ఫ్రెండ్స్, పావు కేజీ 50 తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, చుక్కకూర, పాలకూర, పచ్చల కూర, చుక్కకూర, పాలకూర, బచ్చల కూర, పావు కిలో 50 ఫ్రెండ్స్. నేను అమ్ముతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మేము పెట్టిన కష్టం అయితే ప్రతిఫలించింది. వచ్చింది గుప్పుడైనా మనసుకి ఆనందం మాత్రం తన్నుకొని వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వర్షం పెరిగిపోయింది. అంటే ఇటు వెంటిలేషన్ లేదు రా సుమా. ఇదిగో ఇటు ఉంది. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, చుక్కకూర, బచ్చలి కూర, పాలకూర అడుగులా ఉంది. ఏంటావా నువ్వు ఇంత ముందు ముసలి వాళ్ళకి ఏంటండి రావేంటి? ఫుల్ వర్షం పడుతుంది అక్కడ. నేను అమ్ముకునేదాకా రాని, ఆకుకూరలు అయిపోయేదాకా ఇంటికి రాను నేను. మనం అమ్ముకోవడానికి వేయలేదు, మన కడుపు తినడానికి వేసాము. వర్షం చూడండి, తగ్గుతుంది, పెరుగుతుంది. ఇంకా కొన్ని మొక్కలు పెట్టాము, అవేమో రాలేదు విత్తనాలు. ఇంకా ఉన్నాయి, అయినా వదిలే సమస్య లేదు, మళ్ళీ పెడతాము.